హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరంతా ఎలా ఉన్నారో అంత కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఈరోజు అయితే మా మ్యారేజ్ డే అండి. సో నేనైతే గుడికి బయలుదేరుతున్నా. ఇంట్లో అయితే దీపారాధన చేసేసాను. ఇప్పుడు మీకైతే చూపిస్తాను. నేను దీపారాధన కూడా చేసుకొని గుడికి అయితే వెళ్తున్నా. యాక్చువల్గా గుడికి అయితే నేను ఒక్కదాన్నే వెళ్తున్నా, మా ఆయన లేరు. సో ఈరోజు సండే కదా, మాకు దగ్గరలో కంచిలో ఉంది, అక్కడ సంత అయితే అవుతుంది. సో అక్కడికైతే వెళ్తారు, అంటే ఏవుకునే వెళ్ళిపోతారండి 3కి అలా. సో నేను ఒక్కదాన్ని గుడికి వెళ్తున్నా. గుడికి అయితే మొబైల్ ఏం తీసుకెళ్ళట్లేదు, నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను కదా. ఇప్పుడైతే దీపారాధన చూపిస్తాను చూడండి. ఈరోజు అయితే లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూడండి, ఓకేనా. గుడికి వెళ్ళి అయితే వచ్చేసానండి. ఈరోజు సండే కదా, గుడిలో అయితే ఎక్కువ మంది ఏమీ లేరు. సో ప్రశాంతంగా దేవుని అయితే దర్శనం చేసుకొని ఇంటికైతే రిటర్న్ అయిపోయాను. వచ్చాక ఏమీ షూట్ చేయలేదండి, షాప్కి అయితే వెళ్ళిపోయాను. ఈవినింగ్ అయితే షూట్ చేశాను. ఇక్కడ తమ్ముడు పువ్వులు తీసుకొచ్చి ఇచ్చాడు, పెట్టేసుకుంటున్నాను అనమాట. అమ్మ అయితే నా కోసం పువ్వులు పంపించింది. యాక్చువల్గా ఈరోజు తమ్ముడు అయితే వచ్చాడు ఊరి నుంచి. సో అమ్మ ఈరోజు పెళ్లి రోజు కదా, మార్నింగ్ చెప్పాను మీకు, దానికోసం అని చెప్పి పువ్వులు అయితే ఇలా మాల కట్టి పంపించింది అనమాట. తమ్ముడు రాగానే పెట్టేసుకున్నాను ఇక్కడే షాప్ దగ్గర తీసేసుకొని. వాడైతే ఇంటికి వెళ్ళిపోయాడు. ఈవినింగ్ అయితే చూపిస్తాను తమ్ముడికి నేను షాప్ నుంచి ఇంటికి వెళ్ళాక. అండ్ ఇక్కడ ఈవినింగ్ వచ్చేసి ఇంటికి వచ్చాక మా ఆయన అయితే చికెన్ తీసుకువచ్చారు. అలాగే బిర్యానీ వెజ్ బిర్యానీ చేసుకుంటున్నాం, చికెన్ కర్రీ చేసుకుంటున్నాము. ఫస్ట్ ఇక్కడైతే మేము అమ్మాహార బిర్యానీ చేసుకుంటాం, ప్యాకెట్స్ అయితే దొరుకుతాయండి. సో మాకు అదే అలవాటు ఎక్కువగా అయిపోయింది, ఆ బిర్యానీయే చేసుకుంటున్నాము. మాకు బాస్మతి రైస్ కానీ నార్మల్ రైస్తో కానీ ఎక్కువగా అలవాటు లేదనమాట. బయట నుంచి తెచ్చుకుంటే బాస్మతి రైస్తో తెచ్చుకుంటాం కానీ బిర్యానీ అది. బట్ ఇక్కడ ఏంటి అంటే అమ్మాహార బిర్యానీయే అలవాటు అయిపోయింది. సో అదే చేసుకుంటున్నాం ఇక్కడ. తర్వాత ఇక్కడ చికెన్ కర్రీ. తమ్ముడు అయితే ఈరోజు చాలా తీసుకొచ్చాడండి. అంటే ఎప్పుడు లేను కదక్క మీ మ్యారేజ్ డేకి, ఫస్ట్ టైం ఉన్నాను. అంటే వాడు చిన్నోడప్పుడు నాకు మ్యారేజ్ అయింది, కొంచెం పెద్ద అయ్యాక వాడు ఇదే ఉండడం అనమాట మా మ్యారేజ్ డేకి. సో వాడైతే బాగానే తీసుకొచ్చాడు. ఏమేమి తెచ్చాడో చూపిస్తాను. ఇక్కడ నేను చికెన్ అయితే అన్నీ మిక్స్ చేసేసి పెట్టుకున్నాను అండి, ఉప్పు కారం అదంతా కూడా. పోపు అయితే వేగిపోయిన తర్వాత ఇవైతే వేసేస్తాను. సో వాడు ఏమేమి తీసుకొచ్చాడు అంటే స్వీట్స్, మిక్సర్ పకోడీ, తర్వాత మామిడి పళ్ళు కూడా తీసుకొచ్చాడు, కేక్ తీసుకొచ్చాడు. కేక్ తర్వాత మనం మా పెళ్ళిలో అది యూజ్ చేస్తాం కదా, సో అది కూడా నాకు దాన్ని ఏమంటారో కూడా తెలియదు, అవన్నీ తీసుకొచ్చాడు. ఎందుకురా ఇది అంతా అంటే నేను ఎప్పుడు లేనని చెప్పి మళ్ళీ చెప్తున్నాడు. ఇక్కడ నేను వాడికి పిలిచాను అనమాట, వీడియోలోకి రారా అంటే వాడైతే రాను అని చెప్పి అనేసాడు. సిగ్గుపడుతున్నాడు. బట్ ఎన్ని రోజుల్లో చూడాలి. నా ఫ్యామిలీ అంతా కూడా వీడియోస్లోకి రావడానికి కొంచెం సిగ్గుపడుతున్నారు. ముందు ముందు వస్తారులేండి. ఈరోజు కొంచెం వచ్చారు కదా. సో ఇవన్నీ కూడా తీసుకొచ్చాడు. చాక్లెట్స్ కూడా తెచ్చానండి మా ఇద్దరి కోసం అని చెప్పి. తర్వాత ఇక్కడైతే నేను రైస్ కూడా పెట్టేశాను. అంటే బిర్యానీ పెట్టాను కానీ ఏమో కొంచెం సరిపోకపోతే ఇబ్బంది కదా అని రైస్ పెట్టేశాను. ఇక్కడ బర్త్డేకి అయితే మేము అంతగా ఎవరిని పిలవలేదు, అంటే బర్త్డే కాదు, మ్యారేజ్ డేకి సింపుల్గానే చేసుకుందాం అనుకున్నాం. తమ్ముడు వచ్చాడు కదా, సో బావ వాళ్ళ పిల్లల్ని కూడా పిలిచాము, పాపని బాబుని. ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఈ పాప అయితే నా వీడియోస్లో ఉంటుంది, రిషి పాప. తను కూడా వచ్చింది. ఇక్కడైతే ఫస్ట్ కేక్ అనమాట, తమ్ముడు తెచ్చింది, ఫస్ట్ కట్ చేస్తున్నాం. మా ఆయన అవుతున్నారు నేను వీడియోస్ తీసుకుంటున్నా అంటే. మా అత్తమ్మ అయితే కేక్ కట్ చేసే టైంకి వచ్చారు. మా అత్తమ్మ మా బావ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉంటారు. సో కరెక్ట్గా కేక్ కట్ చేస్తున్నామనే టైంకి అయితే వచ్చారనమాట. మా ఆయనకి ఇక్కడ నేను విష్ చేస్తున్నాను హ్యాపీ యానివర్సరీ అని. యాక్చువల్గా మేము ఇలా అయితే ఎప్పుడూ జరుపుకోలేదు. ఫస్ట్ ఒక కేక్ తెచ్చుకొని నార్మల్గా అయితే చేసుకుంటాం కానీ ఇలా ఎప్పుడూ చేయలేదన్నమాట. ఇక్కడ ఇదంతా కూడా తమ్ముడు తీసుకొచ్చినవి ఇవన్నీ కూడా కేక్ కట్ చేయకుండానే వేసేస్తున్నారు. ఇలా కేక్ కట్ చేసిన తర్వాత సెకండ్ కేక్ అయితే కట్ చేసాం. నా లైఫ్లో అయితే 3 కేక్స్ కట్ చేయడం ఇదే ఫస్ట్ టైం అండి. ఒక కేకే కానీ ఎప్పుడు 3 కట్ చేయలేదు. ఫస్ట్ కేక్ అయితే తమ్ముడు తెచ్చాడు. సెకండ్ది వచ్చేసి అశ్మిత్ ఇంకా బబ్బులు తీసుకొచ్చారు. మా ఆయనకి బాగా క్లోజ్ అనమాట వాళ్ళు. తర్వాత ఇంకో కేక్ వచ్చేసి ఇంకో చిన్న అయితే ఇచ్చారనమాట. 3 కేక్స్ మొత్తానికి కట్ చేసేసాము. ఇగో మా తమ్ముడు పిల్లలు కనిపించారా. ఇక్కడ కేక్ కటింగ్ ఇదంతా కూడా మేము ఎప్పుడు కూడా చాలా సింపుల్గానే చేసుకుంటాం కదా. ఈ ఇయర్ అయితే అనుకోకుండా ఇలా జరిగిందనమాట. చాలా హ్యాపీ అనిపించింది. మా తమ్ముడైతే ధరణికి మామయ్య అవుతాడు కదా, సో మా పాపకైతే ఫుల్గా స్ప్రే కొట్టాడనమాట. తను వెళ్ళి బయట వాష్ చేసుకొని మళ్ళీ వచ్చింది. ఇక్కడ సెకండ్ కేక్ అయితే కట్ చేసేస్తున్నాము. 3 కేక్స్ అయిపోయాయి. 2 కూల్ కేక్స్ కాబట్టి 2 అప్పుడే అయిపోయాయి. బట్ తమ్ముడు తెచ్చింది కొంచెం పెద్దదనమాట. సో అది కొంచెం ఉండిపోయింది, ఇచ్చేసాను వాళ్ళకి.
తర్వాత ఇక్కడ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత అందరం కలిసి భోజనం అయితే చేసేసాం. బట్ భోజనం చేసే వీడియో అయితే షూట్ చేయలేదు. బాగా లేట్ అయింది. అప్పటికే ఆకలేస్తుందంటే ఇంకా వీడియో ఏం షూట్ చేయలేదనమాట. తినేసాము. ఇలా అయితే మా యానివర్సరీ సెలబ్రేషన్స్ అయితే జరిగాయండి. మీకు ఎలా అనిపించిందో నా వీడియో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అంటిల్ దెన్ టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.